తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చాలు, దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో తెలియజేస్తున్నటువంటి విలువైన అమూల్యమైన మాట ఏమిటంటే, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్తున్నాడు. తిమోతి ఎవరు అంటే విశ్వసించినటువంటి ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తిమోతి తన అవ్వ అయినటువంటి లోయి తల్లి అయినటువంటి యునీకేల విశ్వాసమును బట్టి తిమోతి కూడా విశ్వాసంలో వృద్ధి చెందాడు, విశ్వాసములో అభివృద్ధి చెందాడు. ఎవరిని బట్టి? చూడండి, పరిశుద్ధ గ్రంథం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు, నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నీ కన్నీళ్లను తలుచుకుని నీ కన్నీళ్లు తలంచుకుని నా సంపూర్ణ ఆనందము కలుగుటకై నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయి పగులు ఆపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితృ ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యొక్క కృతజ్ఞుడునై ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రికన ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను, నీ తల్లి అయినటువంటి యునేకిలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని, అది నీయందు కూడా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను, నేను రూఢిగా తెలుసుకొనుచున్నాను అని తిమోతికి గురించి పౌలు సాక్ష్యమిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కూడా విశ్వాసమునందు అభివృద్ధి పొందాలి. పౌలు గారు అంటున్నాడు, నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. ఎలా ఉండాలి? మందకు మాదిరిగా ఉండు తిమోతి. ఎన్ని విషయాల్లో? మొదటిది, 1 నీ మాటలోను, 2 నీ ప్రవర్తనలోను, 3వది నీ ప్రేమలోను, 4వది నీ పవిత్రతలోను, 5వది నీ విశ్వాసములో. విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండు. తిమోతితో పౌలు గారు తెలియచేస్తున్నాడు, మొదట సంఘమును కట్టవలసిన నీవు, జీవము గల దేవుని సంఘమును కట్టవలసిన నీవు, మొదట నీవు ఉండవలసిన విషయాలలో నీవు ఉండు అని మాదిరికరమైన జీవితం చేయమని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆయా ప్రాంతాల్లో సంచరించి సువార్త చెప్తున్నప్పుడు ఈ యొక్క పౌలు గారి పరిచర్యలో తిమోతి సువార్త వలన పట్టబడిన వాడి పౌలు గారికి చాలా దగ్గరగా వచ్చాడు. పౌలు గారితో సేవలోనికి వచ్చాడు. పౌలు గారికి శిష్యుడిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ పౌలు గారితో సహవాసము చేయొచ్చు, పౌలు గారితో సేవలో కష్టపడుతూ ఉన్నవాడు తిమోతి. విశ్వాసములో నుండి వృద్ధి పొంది
నెమ్మదిగా పరిచర్యలోనికి వచ్చాడు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. పౌలు తన యొక్క పరిచర్యలో ఒక శ్రేష్టమైన ఆత్మీయ కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడే తిమోతి. పౌలు గారు అంటాడు, నా నిజమైన కుమారుడైన తిమోతి అంటాడు. నిజమైన కుమారుడు, ఆత్మీయ కుమారుడుగా తిమోతిని ఎంచి మాట్లాడుతూ ఉన్నాడు. సేవలో ఉన్న కష్టాలు, సేవలో ఉన్న నష్టాలు, సేవలో ఉన్నటువంటి ఇబ్బందులు, అవమానాలు, నిందలు, వీటన్నిటిలో కూడా ఓర్చుకున్నాడు తిమోతి. ఓర్చుకోవడం మాత్రమే కాదు కానీ క్రీస్తు కోసం ఒక మంచి సైనికుని వలె తీర్చిదిద్దబడ్డాడు. పౌలు తిమోతిని ఎలా మార్చాడు, ఎలా రూపుదిద్దాడంటే ప్రభు కొరకు ఒక మంచి సైనికుని వలె చేశాడు. కనుక పూర్తి బాధ్యతతో ఉన్నటువంటి తిమోతికి పౌలు తన తోటి సేవకుడుగాను, తన యొక్క నిజమైన ఆత్మీయ కుమారుడుగాను ఎంచి తనకి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పత్రిక రాసేటప్పుడు తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు ఎక్కడున్నాడు అంటే చెరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ పరిశుద్ధుడైన పౌలు తన వృద్ధాప్యం ముందు చెరసాలలో బంధించబడిన వాడే చెరసాలలో నుండి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనియట్టు అని నీవు మాటలోను, నీవు ప్రవర్తనలోను, నీవు ప్రేమలోను, నీవు విశ్వాసములోను, నీవు పవిత్రతలోను మాదిరిగా ఉండు అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4:12 ఈ మాట మనం చదువుకున్నాం. కనుక క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మాదిరి అయిన జీవితం. చాలా మంది ఈ రోజుల్లో మేము కూడా ప్రభువు నమ్ముకున్నామండి, మేము కూడా చర్చికి వెళ్తున్నాం, మేము కూడా ఉపవాసాలు ఉంటున్నాం, మేము కూడా ప్రార్థనలు చేస్తున్నాం, మేము కూడా ప్రభువు నమ్ముకున్నాం అంటున్నారు. మంచిదే, కానీ మాదిరికరమైన జీవితం లేనప్పుడు అది మోసపూరితమైన భక్తి. నీ జీవితంలో నీ ఇంటి వారికి నీవు మాదిరిగా ఉండాలి, నీ కుటుంబస్తులకు నీవు మాదిరిగా ఉండాలి, నీ గ్రామంలో నీ ఇతరులకు మాదిరిగా ఉండాలి. బైబిల్ పట్టుకోగానే సరిపోదు, ప్రార్థనకి వెళ్ళగానే సరిపోదు, వాక్యం చదవగానే సరిపోదు, క్రైస్తవుడు అన్నంత మాత్రం సరిపోదు. నీ జీవితంలో ఒక లోతైన మార్పు రావాలి. ఆ మార్పు ఇతరులను ప్రభువు దగ్గరకు నడిపించగలిగినదిగా మారాలి. ఏంటి ఆ మార్పు అంటే నీవు మాదిరికరమైన జయ జీవితము చేయాలి. నిన్ను బట్టి ప్రజలు దేవుని దగ్గరికి రావాలి. నిన్ను బట్టి ప్రభు దగ్గరికి ప్రజలు రావడం లేదంటే నీవే ప్రభు పనికి ఆటంకంగా ఉన్నావని గుర్తుపట్టుకో. నీవే ఇతరులకు ఆటంకంగా ఉన్నావు. ఒక మంచి మాదిరి అయిన జీవితాన్ని నువ్వు చేసి చూపించాలి. ఇతరులను చూసినప్పుడు ఇతరుల ఎదుట నువ్వు మాదిరిగా ఉండాలి. నిన్ను గురించి అనేకులు చెప్పుకోవాలి. అతడు ప్రార్థనాపరుడని చెప్పుకోవాలి, అతడు పరిశుద్ధుడని చెప్పుకోవాలి, అతడు మంచివాడని చెప్పుకోవాలి, అతడు నీతిమంతుడని చెప్పుకోవాలి, అతడు దేవుని ఎదుట సరి అయిన వాడని చెప్పుకోవాలి, మంచి విశ్వాసాన్ని చెప్పుకోవాలి, మంచి సేవకుడని చెప్పుకోవాలి. ప్రేమలో మాదిరిగా ఉండాలి, విశ్వాస జీవితంలో మాదిరిగా ఉండాలి, మాటలో మాదిరిగా ఉండాలి. కొందరి మాటలు ఎలా ఉంటుంది తెలుసునా? ఈరోజున్న మాట రేపు ఉండదు. ఇప్పుడు చెప్పిన మాట ఒక నెల తర్వాత మారిపోతుంది, ఒక వారం తర్వాత మారిపోతుంది, 2 రోజుల తర్వాత మారిపోతుంది, 1 సంవత్సరం తర్వాత మారిపోతుంది. వారి మాటలో యథార్థత లేదు, వారి మాటలో స్థిరత్వము లేదు. కనుక నీ మాటలో మార్పు ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరులతో నువ్వు చెప్పేదానికంటే ముందు నీ బ్రతుకు మారాలి. అర్థమవుతుందా? ఇతరులతో నువ్వు చెప్పేదానికంటే ముందు నీ బ్రతుకు మారాలి. ఒక తల్లి దేవుని మందిరానికి వస్తా వాక్యం చేత పట్టబడి దేవుని వాక్యాన్ని అంగీకరించి బాప్తిజం తీసుకొని దేవుని మందిరానికి వస్తా
తన ఇద్దరు కొడుకులను కూడా దేవుని సన్నిధికి తీసుకొని రావాలనుకుంది. అయితే తన ఇద్దరు కొడుకులను కూడా దేవుని సేవకు తీసుకొని దేవుని మందిరానికి తీసుకొని రావాలని ఆశించి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. అయితే సువార్త చెప్పాలి అనిపించింది ఆమెకు. తన ఇళ్ళ అవతల 4 ఇళ్ళ అవతల ఉన్న వ్యక్తికి వెళ్ళి సువార్త చెప్తా ఉంది. అమ్మా, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు కదా, మీరు దేవుని దగ్గరికి రావచ్చు కదా అని చెప్తా ఉంటే వాళ్ళేమన్నా తెలుసునా, ముందు నీవు నీ ఇంటిలో నీ కొడుకులు చెప్పుకోపో అన్నారు. ముందు నీ ఇంటి వారిని మార్చుకో అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? తన పెద్ద కుమారుడు కొంచెము తాగుతూ ఉంటాడు, తన పెద్ద కుమారుడు కొంచెం తాగుతూ ఉంటాడు. అప్పుడు ఆమె పోయి సువార్త చెప్పినంత మాత్రం ఎవరు వింటారు? కనుక మొదట నీవు జీవము గల దేవుని ఇల్లు నువ్వు కట్టాలి అనుకుంటే మొదట నీవు నీ ఇంటిని కట్టుకోవాలి. ఒక పవిత్రమైన జయ జీవితం చేయాలనుకుంటే నీవు నీ ఇంట మాదిరిగా ఉండాలి. భక్తి చేస్తున్నామని చెప్పుకుంటే సరిపోదు. ఆ భక్తిలో నీవు ఇతరులకు మాదిరిగా లేని భక్తి ఎంతకాలం చేసినది శూన్యం, మోసపూరితమైన భక్తి. ఆ భక్తిలో నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, నీకు నీవే మోసపోతున్నావు. ఒక మాదిరికరమైన భక్తి జీవితం లేనప్పుడు ఆ భక్తి వ్యర్థమే. ఇతరులకు నువ్వు చెప్పుట కంటే, ఇతరుల వైపు నువ్వు వేలు చూపుట కంటే నీ వైపు 4 వేలు చూపిస్తున్నాయి. నువ్వు ఇతరుల కంటిలో నలుసు వెతుకుతున్నావు, కానీ నీ కంటిలో పెద్ద దూలమే ఉంది, అది నువ్వు గుర్తించడం లేదు. నీలో బలహీనతలు, నీలో అవిధేయతలు, నీలో పాపము, నీలో తిరుగుబాటు స్వభావం, నీలో ఎదురాడే స్వభావం, నీలో దేవుని మాటకు విధేయత చూపని స్వభావం, దైవజనుల మాట వినని స్వభావం, వాక్యమునకు లోబడని స్వభావం నీలో పెట్టుకొని ఎదుటి వారికి నువ్వు సువార్త చెప్తే అది వ్యర్థం. అర్థమవుతుందండి? కనుక ఈ రోజున క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న ప్రతి క్రైస్తవుడు ఇతరులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి, మాదిరికరమైన జీవితము చేయాలి. అదే పౌలు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ యొక్క యథార్థతలో, నీ పవిత్రతలో, నీ విశ్వాసములో నువ్వు మాదిరిగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా మన కొరకు బాధపడి, మన కొరకు శ్రమపడి, మన కొరకు అవమానించబడి, మన కొరకు ఆయన గేలి చేయబడి, మన కొరకు ఆయన కొట్టబడి, ఆయన కూడా మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకునవలనని మనకేముంచి వెళ్ళాడంట? మాదిరి. ఏముంచి వెళ్ళాడు? మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఈరోజు అనేక మంది మాదిరికరమైన జీవితం చేయడం కంటే కూడా బాసిజం చేయడానికి ఇష్టపడుతున్నారు. దాసులుగా ఉండవలసిన వారు బాస్గా ఉంటున్నారు. చూడండి దేవుని వాక్యం నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి, మన కొరకు మాదిరి ఉంచి వెళ్ళాడు అని పేతురు భక్తుడు రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువు మన కొరకు మాదిరి ఉంచాడు. ఈ రోజున నీవు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని చూస్తున్నావు? ఎవరిని నువ్వు రోల్ మోడల్గా తీసుకుంటున్నావు? ఎవరిని నీ జీవితంలో ఒక గోల్గా పెట్టుకుంటున్నావు? చాలా మంది జీవితంలో ఎట్లా ఉన్నారు తెలుసునా? వాళ్ళను వీళ్ళను చూసి ఆ భక్తులను, ఈ భక్తులను, ఆ ఇంటి వారిని, ఈ ఇంటి వారిని, సినిమా యాక్టర్లను, అర్థమవుతుందండి, పెద్ద పెద్ద నాయకులను, పెద్ద పెద్ద హీరోలను, వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకుంటున్నారు. ఆ సేవకుని, ఈ సేవకుని రోల్ మోడల్గా పెట్టుకుంటున్నారు. కాదు, నీ జీవితంలో నీవు రోల్ మోడల్గాను, మాదిరిగా నీవు అన్వయించుకోవలసినది, నువ్వు నడవలసిన మార్గము ఆయనే. ఎవరైనా? యేసు. సంఘము దేని మీద కట్టబడాలో తెలుసునా? సంఘం వ్యక్తుల మీద కట్టబడకూడదు, సంఘము పరిస్థితుల మీద కట్టబడకూడదు. సంఘము కట్టబడవలసినది అనగా ప్రతి విశ్వాసి తన జీవితాన్ని పునాది మీద కట్టుకోవాలి. ఎవరా పునాది? అపోస్తులు వేసిన పునాది. ఆ పునాదికి మూలరాయి యేసుక్రీస్తు.
ప్రతి వాడును తన జీవితాన్ని, తన మనస్సుని, తన ప్రాణమును, తన శరీరమును, తన ఆత్మను, తన హృదయమును ప్రభువు మీద కట్టుకోవాలి. ఆయనను మాత్రమే మాదిరిగా ఉంచుకోవాలి. ఆయన తన అడుగు చాడలు మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. మనం మాదిరిని పాటించాలి. ఆయన అడుగు జాడల్లో మనము అడుగులు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు రక్తం చిందించింది ఎవరు? సేవకులా, విశ్వాసులా, లోకస్తులా? యేసు ప్రభువా. యేసు క్రీస్తు నీ కొరకు రక్తం చిందించాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీ కొరకు కన్నీరు కార్చాడు. నీ కొరకు ఉపవాసాలు ఉన్నాడు. నీ కొరకు ఆయన ప్రార్థించాడు. నీ నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. నీ నిమిత్తం ఆయన అవమానించబడ్డాడు. నీ నిమిత్తం ఆయన గేలి చేయబడ్డాడు. నీ నిమిత్తము నీ కొరకు ఆయన వస్త్రహీనుడయ్యాడు. నీ కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నిన్ను రక్షించిన కొరకే నీవు ఆయన అడుగు జాడలలో నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు కల్పించిన మాటలు, మనుషులు కల్పించిన వాక్యోపదేశాలు, దైవోపదేశాలను బోధించున్న ఈ కడవరి దినాలలో నీవు ఈ బోధలో వినుచు దుర్బోధలోనికి వెళ్ళిపోతూ దుర్బోధ వలన నువ్వు మార్గము తప్పిపోకుండానట్లు నీవు ప్రతిదీ పరీక్షించాలి. దేవునికి స్తోత్రం. నీవు వాటిని వెంబడించక యేసు నీ కొరకు అడుగు జాడలు ఉంచినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ నీ గ్రంథంలో రాయబడిన వాటి యందు లక్ష్యం ఉంచి వాటిని నువ్వు ధ్యానం చేస్తూ ఆయన అడుగు జాడలను నడవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి తన శిష్యుడికి చెప్పాడు కదా తిమోతికి పౌలు గారు. మరి గురువు ఎలా ఉన్నాడు? చాలామంది చెప్పేవారిగానే ఉంటారు, చేసేవారిగా ఉండరు. అర్థమవుతుందా? లోకంలో ఒక సామెత ఉంది, వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు చలరేగిపోతాడంట. అట్లాగుంది ఈ రోజుల్లో దినాలు, కడవరి దినాల్లో. ఏది పడితే అది చెప్పేస్తున్నారు, ఏది పడితే అది వినేస్తున్నారు, ఎట్లా పడితే అలా చలరేగిపోతున్నారు, దేశాన్ని పాడు చేస్తున్నారు. ముందున్నటువంటి నియమ నిబంధనలు ఇప్పుడు లేవు. ముందున్నటువంటి కట్టుబాట్లు ఇప్పుడు లేవు. ముందున్నటువంటి బలమైన స్థిరమైనటువంటి పునాదులు ఇప్పుడు లేవు. పునాదులు కదిలిపోతున్న దినాలలో మనం ఉన్నాం. స్థిరమైన భక్తి చేయక అడ్డదారులు వెతుక్కునే భక్తి చేస్తున్నారు జనాలు. షార్ట్కట్లో భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. త్వరగా అభివృద్ధి చెందాలి, త్వరగా వర్ధిల్లాలి, త్వరగా బయటకు వచ్చేయాలి, త్వరగా విస్తరించాలి, త్వరగా త్వరగా త్వరగా. నిదానించి ఆలోచించి అడుగులు వేసే దినాలు లేవు. ఆ మనుషులు లేరు ఇప్పుడు. కనుక పౌలు ఎలాంటి వాడు తెలుసా? తన శిష్యుని కంటే అధికుడు, తన శిష్యునికి చెప్పిన దానికంటే గొప్పవాడు. చూడండి పౌలు గారి జీవితం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను కూడా ఎలా ఉన్నానో తెలుసా? చెప్పి చేసేవాడిగా ఉన్నాను. ఏదైతే చెప్తున్నానో అది నేను చేసేవాడిగా ఉన్నానని చెప్తున్నాడు. నేను కూడా క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పౌలు గారు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం చేస్తున్నాడు. ఏదైతే ప్రకటించాడో దాన్ని ముందు తన జీవితంలో అన్వయించుకొని దాన్ని జరిగించి ఇతరులకు చెప్తున్నాడు. ఈరోజు అనేక మంది వాటిని చేయకుండానే చెప్పేవారు ఉన్నారు. కానీ పౌలు అటువంటి వాడు కాదు. అందుకని తిమోతి పౌలు గారిని నమ్మకంగా తిమోతి గారు వెంబడిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నప్పుడు ప్రతి హెచ్చరిక, పౌలు గారు చెప్తున్న ప్రతి హెచ్చరిక తిమోతి చాలా జాగ్రత్తగా తీసుకోగలుగుతున్నాడు. ఘనమైన సేవ చేయగలుగుతున్నాడు తిమోతి. దీనికి కారణాలు ఏమిటంటే ప్రతిదీ కూడా తన యొక్క గురువును నమ్మకంగా వెంబడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఏ విషయాల్లో మొదట మనం నమ్మకంగా ఉండాలి, ఏ విషయాల్లో మనం ఇతరులకు మాదిరిగా ఉండాలో దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, మనం అందరము కూడా అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. అనేక విషయాల్లో మనం అందరము కూడా తొలగిపోతున్నాం. మంచి భక్తి చేయాలనుకుంటున్నాం, మంచి భక్తి చేయలేకపోతున్నాం. మంచి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలనుకుంటున్నాం, ఆత్మీయ జీవితాన్ని తొలగించుకుంటున్నాం. పరిశుద్ధత కలిగి ఉండాలనుకుంటున్నాం, పరిశుద్ధతలోంచి బయటకు వచ్చేస్తున్నాం. ప్రార్థన చేయాలనుకుంటున్నాం, ప్రార్థన ఎక్కువసేపు చేయలేకపోతున్నాం. దీనికి కారణం ఏమిటో చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎవడైనను అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయములలో ఏంటంట, చాలా విషయాల్లో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? మాటలో తప్పిపోని వాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడు తన శరీరమును తన అదుపులో పెట్టుకున్నవాడు, తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు. మాట తప్పని వాడు ఏ లోపము లేని వాడట. అతను యందు మనం వేలు పెట్టి చూడడానికి ఏ లోపం అతనిలో కనిపించదు. అంత మాత్రమే కాదు, అతడు శక్తి గలవాడు అని దేవుని వాక్యం అంటుంది. అతడు శక్తి గలవాడు. ఏ శక్తి? లోకములో 2 శక్తులు ఉన్నాయి. ఒకటి దయ్యపు శక్తి, 2 దేవుని యొక్క శక్తి. దేవుని శక్తి అబద్ధమాడదు, దయ్యము యొక్క శక్తి అబద్ధమాడుతుంది. అబద్ధమునకు జనకుడు అపవాది అని రాయబడింది దేవుని వాక్యంలో. కనుక అబద్ధమును ఆడించువాడు అపవాది యొక్క శక్తి. అబద్ధమును ఆడకుండా సత్యము కొరకు మెడ వంచే తరమే దేవుని శక్తి గల ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏ లోపము లేనివాడంటే మాటలో తప్పనివాడు, ఇచ్చిన మాటకు నిలబెట్టుకునేవాడు. ఈరోజు ఒక మాట చెప్పి రేపు ఇంకొక పని చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక మాటతో దాన్ని మాట్లాడి ముడిపడి రేపు ఇంకొక మాట మార్చేవారు ఉన్నారు. నేను అలా అనలేదు, ఇలా అన్నాను, నువ్వు అలా ఊహించుకున్నావా, దానికి అర్థం అది కాదు ఇది అని మళ్ళీ దానికి చాలా రీజన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు. కనుక ఈ కడవరి దినాలలో నువ్వు మాట తప్పని వ్యక్తిగా ఉండాలి. ప్రభువు ఎవరో తెలుసునా? ఆయన మాట తప్పని వాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఆయన అబద్ధమాడనేరని ప్రజలని ఆయన వారి కొరకు రక్షకుడు ఆయను అని రాయబడింది. కనుక నీవు అబద్ధమాడని జనముగా, అబద్ధమాడని నిబంధన జనముగా నువ్వు ప్రభు కొరకు ఈ లోకములో ఒక శ్రేష్టమైన, ఒక విలువైన జయ జీవితాన్ని చేయడం దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. దేవునికి అది ఉన్నతమైన అభిలాషగా ఉంది. కనుక నీవు మాట తప్పని జీవితాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం. యాకోబు తన పత్రికలో తెలియచేస్తూ అంటున్నాడు. యాకోబు భక్తుడు చదివిన మాటను మనం చదువుకుందాం. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, గుర్రములు మనకు లోబడుచున్నవి, నోటికి కళ్ళెము పెట్టి వాటిని లోబడుటకు నోటికి కళ్ళెము వేసి వాటి శరీరమంతయు బలమైన గుర్రములు కూడా మనం తిప్పుతున్నాము కదా. వాడలను కూడా చూడండి, అవి ఎంత గొప్పవైనను పెనుగాలికి కొట్టుకొని పోకుండా ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును కదా. చూసారా, మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత ఏమవుతుందంట? ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున అది ఎటు కదలాలో అటు తిరుగుతుంది. పెద్ద పెద్ద ఓడలు సైతము చూసారా, పెద్ద పెద్ద కంటైనర్లు కూడా, పెద్ద పెద్ద లారీలు కూడా, పెద్ద పెద్ద బస్సులు, పెద్ద పెద్ద వాహనాలు, ట్రైన్స్ కూడా అన్నీ కూడా వారి చేతిలో ఉన్న స్టీరింగ్స్తో తిప్పబడతాయి. చిన్న చుక్కాని చేత అవి ఈజీగా తిరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యం అంటుంది, పెద్ద పెద్ద ఓడలు చూడండి చిన్న చుక్కాని చేత తిప్పబడును కదా. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమట. నాలుక మన శరీరంలో ఉన్నటువంటి చిన్న అవయవం అయినను అది బహుగా అదిరిపడును, బహుగా అదిరిపడుతుంది. నాలుకకు ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే
త్వరగా అదిరిపడే స్వభావం ఉంది. దీన్ని కంట్రోల్ చేయకపోతే మరి ఎక్కువగా మాట్లాడుతుంది, మరి ఎక్కువగా ప్రమాదాన్ని తీసుకొస్తుంది, మరి ఎక్కువగా దహించి వేస్తుంది, మరి ఎక్కువగా గొడవలు తెస్తుంది. నాలుక మన శరీరంలో ఉన్న పాప ప్రపంచం. చూడండి ఆ మాట చదవండి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచం అంటది. నాలుక ఏమిటంట? పాప ప్రపంచం. అదొక ప్రపంచం. నాలుక ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది, ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తుంది. నాలుక ఒక ఉజ్జీవాన్ని సృష్టిస్తుంది. నాలుక ఒక బలమైన ఆరని అగ్ని జ్వాలను పుట్టిస్తుంది. నాలుక పగను రేపుతుంది. నాలుక ఈర్ష్యను రేపుతుంది. నాలుక మన సర్వ శరీరములో ఉంచబడిన ఒక పాప ప్రపంచం. నాలుక అగ్నియే అంటున్నాడు. కనుక ఎవడైనను తన నాలుకను స్వాధీనపరచుకొనగలిగినట్లయితే వాడు ఏ లోపము లేనివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మాట అవును అంటే అవును అని ఉండాలి, కాదు అనంటే కాదు అని ఉండాలి. అవునని కాదంటానికి, కాదని అవును అంటానికి మనం లోకస్తులము కాదు. లోకస్తుల మాట తీరు వేరు, లోకస్తుల పోకడ వేరు. క్రైస్తవుడా, నీ మార్గం వేరు. క్రైస్తవుడా, నీవు నడిచే సత్యం వేరు. నువ్వు అనుసరిస్తున్న సత్యము నీకు ఏమి నేర్పించిందో దాన్ని నువ్వు తీసుకొనగలుగుతున్నావా? నీవు మాదిరిగా జీవించగలుగుతున్నావో? లోకములో దొంద అర్థాలు వచ్చే మాటలు మాట్లాడడం నీకు తగదు కదా. నువ్వు మాదిరి లేని జీవితం చేయడం నీకు తగదు కదా. నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. అంతకు మించి పుట్టునది ఎక్కడి నుంచి పుడుతుందంట? దుష్టుని నుండి, అపవాది నుండి, దయ్యము నుండి, సాతాను నుండి, లూసిఫర్ నుంచి పుడుతుంది. దయ్యమన్నా, సాతానన్నా, లూసిఫర్ అన్నా అంతా ఒకటే. అన్నీ వాడికి సంబంధించిన పేర్లే, వాడి సైన్యములో పేర్లే. దేవునికి స్తోత్రం. కనుక చీకటి అన్నా వాడే, శత్రువు అన్నా వాడే. ఇవన్నీ కూడా వాడికి సంబంధించినవి. కనుక నువ్వు శత్రువుతో సహవాసం చేయకూడదు, అపవాదితో నీ నోరు కలవకూడదు. అమ్మారు, అమ్మిన తర్వాత వచ్చి ఏమన్నారు? ఇంతకే అమ్మితరా అంటే ఇంతకే అమ్మామని వారు ఏం చెప్పారు? ఇద్దరు కూడబలుకొని అబద్ధము చెప్పారు. వారిని ఎవరు మోసగిచ్చారని చెప్పారు? పేతురు ఏమంటున్నాడు? అపవాది మిమ్మల్ని మోసపుచ్చడానికి, సాతాను మిమ్మల్ని మోసపుచ్చడానికి మీరు ఎందుకు ప్రేరేపించబడ్డారు? కనుక ఈరోజు అనేక మంది అపవాది చేత ప్రేరేపించబడుతున్నారు. అపవాది వారిని ప్రేరేపిస్తుంది. కనుక మన జీవితంలో, మన నోటి విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మన నోరే మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది, మన నోరే మనకు దీవెన తీసుకొస్తుంది, మన నోరే మనకు ఉన్నతమైన లక్ష్యాన్ని ఛేదిస్తుంది, మన నోరే మనకు శాపాన్ని తెచ్చిపెడుతుంది, మన నోరే మనకు పతనాన్ని తెచ్చిపెడుతుంది, మన నోరే మనకు అగాధ పాతాళానికి మనల్ని తొక్కి పెడుతుంది. అందుకే దేవుని వాక్యంలో సామెతలు అంటాడు, జీవ మరణములు నాలుక వశం, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలములు తిందురు. ఈ రోజున నీ నోటి ఫలములు తింటున్నావు. నీ ప్రవర్తనే దానికి సాదృశ్యం. కనుక మన నోటి నుండి వచ్చు ప్రతి మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. కనుక మన నోటిలో, మన యొక్క నోటి మాటల్లో డంబపు మాటలు కానీ, కపటపు మాటలు కానీ, క్రోధపు మాటలు కానీ, దురాశకు సంబంధించినటువంటి కానీ కనిపించకూడదు. మనలో ప్రేమ, దీనత్వం, యథార్థత, కనికరం, వీటితో మన హృదయం నింపబడి ఉండాలి. మన నాలుక నింపబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఎప్పుడు కూడా వినడానికి ఇష్టపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. చాలామంది మాట్లాడడానికి ఇష్టపడతారు, వినడానికి ఇష్టపడరు. వినయ్యా అంటే వినరు, మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడడం వాళ్ళకి ఇష్టం. కొంతమంది ఉంటారు, వాళ్ళే మాట్లాడతారు, ఇంకా పక్కన వాళ్ళు ఎవరిని మాట్లాడినెవరు. మాట వెనకాల 10 మంది నిలబడినా 10 మందికి సమాధానం చెప్పగల కెపాసిటీ కలిగి ఉంటారు. అర్థమైందండి? అంటే మాటలో చాతుర్యం కలిగిన వాళ్ళు.
వాళ్ళ మాట చాతుర్యంతో పక్కన వాళ్ళు నోరెత్తనివ్వకుండా నోరు ముయిపిస్తూ ఉంటారు. అది వారి తెలివి అనుకుంటారు, కానీ అది వారి యొక్క అజ్ఞానానికి అది దోహదపడుతుంది, చూపిస్తుంది వారి లక్షణాన్ని. కనుక మనము దేవుని వాక్యం అంటుంది, మాటలాడుటకు నిదానించువారును వినుటకు వేగిరపడువారునై ఉండవలెను. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే తిమోతితోటి పౌలు గారు చెప్తున్నాడు, మొదట అంటున్నాడు, నీ మాటలో మాదిరిగా ఉండు. రెండవది, నీ ప్రవర్తనలో మాదిరిగా ఉండు. నీ ప్రవర్తనలు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. చూడండి, దేవుని వాక్యాలు మనం చూస్తాము. మన నడక, మన యొక్క ప్రతి చర్య, మనం ఇతరులతో ప్రవర్తించే విధానం, ఇతరులతో ఎలా నడుచుకుంటున్నాం, వాళ్ళ ఎదుట మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన యొక్క నడక, మనకి ఇతరులతో ప్రవర్తించే ప్రవర్తన, వీటితో పాటు మన వస్త్రధరణ కూడా, అలాగే మన ఆహారపు అలవాట్లు, ఇవన్నిటిలో మన ప్రవర్తన అంతటిని చూపిస్తుంది మనం ఎలా ఉన్నాము. మన ప్రవర్తన చూపిస్తుంది మనం ఏమిటో, మన ప్రవర్తన చూపిస్తుంది మన విలువ ఏంటో, మన ప్రవర్తన చూపిస్తుంది మన యొక్క గొప్పతనం ఏమిటో. కనుక పౌలు గారు తిమోతితో అంటున్నాడు, నీవు మాటలో యథార్థ మాదిరిగా ఉండు. రెండవది, ప్రవర్తనలో మాదిరిగా ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం వస్త్రధరణలో కూడా చాలా మాదిరిగా ఉండాలి ఇతరులకు. కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటారు, బజారుకి వెళ్ళేటప్పుడు ఇంకొకలాగా తయారవుతారు. వాళ్ళని మనం గుర్తుపట్టలేం, వీళ్ళు వాళ్ళేనా అనుకోవాలి. కారణం ఏంటంటే అంత ప్రత్యేకంగా తయారవుతారు. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నావో బయట అలాగే ఉండాలి, బయట ఎలాగున్నావో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి. ఒక సంఘటన చెప్తాను మీకు. ఒక సేవకుడు మందిరంలోనికి బాగా తయారయ్యి జుట్టు ఇక్కడ దాకా పెంచుకొని, అర్థమైందండి, జుట్టు ఇక్కడ దాకా పెంచుకొని, గడ్డం పెంచి, రైబాన్ కళ్ళజోడు పెట్టుకొని, టైట్ టీషర్ట్ వేసుకొని, టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు వాక్యం చెప్పడానికి. దైవజనుడు పాస్టర్ గారు. విశ్వాసులు ఎవరిని చూస్తున్నారు? పాస్టర్ గారిని చూస్తున్నారు. యవనస్తులంతా కూడా పాస్టర్ గారిని చూస్తూ ఉన్నారు. పాస్టర్ గారిని చూస్తూ ఉండి వాడికి ఒక ఆలోచన వచ్చింది, అరే పాస్టర్ గారికి ఎంత స్టైల్గా భలేగా ఉన్నాడు, చాలా స్టైల్గా తయారై వచ్చాడు, ఆయన స్టైల్గా ఉంటే మనం స్టైల్గా ఉన్న తప్పే ఉందని చెప్పి, ఇక వచ్చే ఆదివారం యవనస్తులందరూ కూడా, ఆడపిల్లలందరూ కూడా టైట్గా ఉండి బట్టలు వేసుకుని వచ్చారు. అర్థమవుతుందండి? టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు, టైట్గా ఉండేటువంటి టీషర్ట్లు వేసుకొని వచ్చారు. ఇప్పుడు యవనస్తులంతా ఎవరి వైపు చూస్తున్నారు? ఇటుగా కూర్చుని యవనస్తుల వైపు చూస్తున్నారు, ఇటు యవనస్తులు అటువైపు చూస్తూ ఉన్నారు. సంఘం ఏమైంది తెలిసిన? లోక సంబంధమైన ప్రేమలో పడిపోయింది, పతనం అయిపోయింది. ఈరోజు అనేక సంఘాలలో ఒక మాదిరికరమైన దైవజనులు లేరు. అదేమంటే దానికి ఎన్నో రీజన్స్ చెప్తూ ఉంటారు. చూడండి, కలర్ డ్రెస్ వేసుకోవడం తప్పు కాదు, కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. కానీ ప్రతిదానికి ఒక కోడ్ ఉంది. ప్రతిదానికి ఏముంది? ఒక కోడ్ ఉంది. ఆఫ్టర్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేవాడు ఒక డ్రెస్ కోడ్ ఉంది వాడికి. వాడు ఆ డ్రెస్ కోడ్ వేసుకోకుండా పెట్రోల్ కొట్టడు, డ్యూటీలోకి వాడు రాడు. ఒక మున్సిపాలిటీ చెత్త ఎత్తుకునే వాళ్ళు, రోడ్లు క్లీన్ చేసే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళ పనిని నిర్వర్తిస్తారు. మనం ఎక్కడ చూసినా, ఏ చిన్న షాపుకి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా, డీమార్ట్కి వెళ్ళామనుకున్నా అక్కడ కూడా వాళ్ళు ఏం చేసుకుని ఉంటారు? వాళ్ళకు డ్రెస్ కోడ్ వేసుకుని ఉంటారు. ఏ షాపింగ్కి వెళ్ళినా, ఎటువంటి పెద్ద పెద్ద మహాల్కి వెళ్ళినా, ఆఫీసులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్లో ఉంటారు. అంటే వాళ్ళు ఏంటి అర్థం? మేము ఆన్ డ్యూటీలో ఉన్నామని అర్థం. వాళ్ళు ఆ డ్రెస్ కోడ్లో ఉండడం వలన వారు డ్యూటీలో ఉన్నారని తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చిన్న చిన్న అంగన్వాడీలు టీచర్స్ కూడా, వాళ్ళు కూడా ఏముంటారు? డ్రెస్ కోడ్లోనే ఉంటారు. నర్సులు, గ్రామ నర్సులు కూడా డ్రెస్ కోడ్లో ఉంటారు. ప్రతి వాడు డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేస్తున్నాడు. క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నీవు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం నీకు ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, జయించువాడు తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరించుదురు. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా టైంలో నువ్వు డ్రెస్ కోడ్ తీసుకో, పక్కన పెట్టు, నీకు ఇష్టమైన కలర్ డ్రెస్ వేసుకో. కానీ
పరిచర్యలో ఉన్నప్పుడు, నీవు దేవుని పనిలో ఉన్నప్పుడు నీవు ఇతరులకు ఎలా ఉండాలట? మాదిరిగా ఉండు. అంటే ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లుగా డ్రామా అయిపోయింది కాబట్టి ఇక ఇష్టం వచ్చినట్లుగా ఉండమని దాని అర్థం అది కాదు. నువ్వు ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాదిరికరమైన జయ జీవితం చేయడం మనకు ఆశీర్వాదం. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నీవు మాటలో మాదిరిగా ఉండు, ప్రవర్తనలో మాదిరిగా ఉండు, నీ వస్త్రధరణలో మాదిరిగా ఉండు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు మిగుల విలువ కలిగిన వస్త్రాలు ధరించుకోవడం క్షేమం కాదని చెప్తుంది. తగు మాత్రముగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. తగు మాత్రంగా ఉంటే ఏ సమస్య ఉండదు. చూడండి, మనము తగు మాత్రంకు మించి మనిషి కోతిలాగా తయారయ్యాడు అనుకోండి, అప్పుడు కోతిలాగా తయారైనప్పుడు వెంట పడేది ఏంటి తెలిసిన? కోతులు వెంట పడుతుంటాయి. ఏ కోతులు అయ్యి? చెట్ల మీద అక్కడ ఇక్కడ తిరిగే కోతులు కాదు అయ్యి, రోడ్ల మీద నడిచే కోతులు కొన్ని ఉంటాయి, పని పాట లేని కోతులు. నువ్వు ఎప్పుడైతే కోతిలాగా తయారవుతావో, తెలుసుగా కోతిలాగా తయారవడం అంటే మళ్ళీ దాని లోతుకి వెళ్ళటం ఎందుకు? కోతిలాగా తయారయ్యావనుకో వెనక కోతులు పడడం ప్రారంభిస్తాయి. కనుక నువ్వు తగు మాత్రముగా ఉన్నావు అనుకో, ఎవడును నీ యవ్వనము బట్టి తృణీకరించనియొద్దు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనియొద్దు. నీవు క్రైస్తవ జీవితం చేస్తున్నావు. క్రైస్తవుడా, నువ్వు అన్ని విషయాల్లో అన్యులకు మాదిరిగా ఉండు. నిన్ను బట్టి అన్యులు ప్రభు దగ్గరికి రావాలి అంటే నువ్వు మాదిరిగా ఉంటేనే అన్యులు ప్రభు దగ్గరికి వస్తారు. నువ్వు మాదిరిగా లేనప్పుడు అన్యులు ప్రభు దగ్గరికి ఎలా వస్తారు? రాలేరు. నువ్వు మాటలో యథార్థంగా లేనప్పుడు, ప్రవర్తనలో యథార్థంగా లేనప్పుడు, జీవితంలో యథార్థంగా లేనప్పుడు, నీవు పరిశుద్ధ జీవితం చేయనప్పుడు అన్యులు ప్రభు దగ్గరికి ఎలా రాగలరు? వారు రావాలి అంటే నీ ప్రవర్తన మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా చెప్తున్నాడు, ప్రేమలో మాదిరిగా ఉండు. తిమోతి మొదటిగా ఏం చెప్పాడు? మాటలో మాదిరిగా ఉండు. రెండవది ప్రవర్తనలో మాదిరిగా ఉండు. మూడవది చెప్తున్నాడు, నీవు ప్రేమించుటలో ప్రేమలో మాదిరిగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించే విషయంలో తప్ప మరి ఏ విషయంలో మనం ఎవరికి కూడా అచ్చి ఉండకూడదని బైబిల్ చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ఇంకొకరు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. త్వరగా చదవాలి. ప్రేమించిన విషయములో ఒకరినొకడు ప్రేమించే విషయములో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొరుగువానిని ప్రేమించువాడే. యోహాను సువార్త 3:16. మొదటి యోహాను సువార్త. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని గ్రహించుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను, దీనిని బట్టి ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఒకడు ప్రాణం పెట్టుట కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడును లేడు. తన సహోదరుని కొరకు, తను ప్రేమించిన వ్యక్తి కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడును లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం ఎల్లప్పుడూ ఇతరులకు అవసరతలో, ఇతరుల ప్రేమలో, ఇతరులను ప్రేమించే విషయం మనం రుణపడి ఉన్నాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎదుటి వాని యొద్ద నుండి లాభం ఆపేక్షించడం కంటే ఎదుటి వాని దూషించడం కాదు, కానీ మనం వారిని ప్రేమించి వారి కొరకు ఏదైనా చేయాలనే ఒక మంచి స్వభావం కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, ఏమంటాడు తెలుసునా? కాల్చబడుటకు నా శరీరం అప్పగించినాను, దేవదూతలు మాట్లాడిన భాష నేను మాట్లాడినను, ప్రవచించు కృపావరం కలిగి ఉన్నను, కొండలను పికిలించు విశ్వాసం కలిగి ఉన్నను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, పేదలకు నా ఆస్తి అంతా ఇచ్చినను. ఇన్ని చెప్పి అంటాడు, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు అని అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1-3 వచనం మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఇదిగో ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కనుక ఈరోజు నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్నావా? ప్రేమ గురించి 10 వాక్యాలు చెప్పడం కాదు,
ప్రేమ గురించి వేల పాటలు పాడడం కాదు. ప్రేమ నీ క్రియలలో చూపించాలి. నీవు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ప్రేమించడం అంటే లౌకికమైన ప్రేమ కాదు. లౌకికమైన లోక సంబంధమైన ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ప్రేమలో రెండు ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన ప్రేమ, ఒకటి పర సంబంధమైన ప్రేమ. ఏమీ ఆశించక ప్రేమించేది పర సంబంధమైనది, ఏదో ఒకటి ఆశించి ప్రేమించేది భూ సంబంధమైన ప్రేమ. కనుక భూ సంబంధమైన ప్రేమలో నీ యొద్ద నుండి నాకేం దొరుకుతుంది అని ఆశిస్తుంది భూ సంబంధమైన ప్రేమ. నీ యొద్ద నుండి ఏమీ ఆశించక నేను ఒక కనికరముతోనూ, లేకపోతే సాత్వికముతోనూ, లేకపోతే నీపై జాలుతోనూ నీపై చూపించేదే దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. మన దీన స్థితిని చూసి మనల్ని కరుణించిన వాడు మన దేవుడు. దేవుని వాక్యం అంటుంది, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని పౌలు చెప్తున్నాడు. ఎదుటివారు మనల్ని ప్రేమించాలని ఎదురు చూడకుండా మనము ఎదుటివారి ఎడల ప్రేమ చూపించడమే దేవునికి ఇష్టమైన మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా మీకు ఒక హోటల్ దగ్గర మీరు టిఫిన్ కట్టించుకుంటున్నారు అనుకోండి, ఒక 30 రూపాయలు టిఫిన్ కట్టమన్నావు, ఒక 30 రూపాయలు టిఫిన్ కడుతున్నారు వాళ్ళు. ఈలోపు ఒక ఆయన వచ్చి టిఫిన్ కట్టించుకోవడానికి ఆయన కూడా వచ్చాడు. ఆయన దగ్గర ఒక 5 రూపాయలు లేనప్పుడు నా దగ్గర 5 రూపాయలు తక్కువ ఉన్నాయి అని అన్నప్పుడు నువ్వు వెంటనే పర్లేదు నేను ఇస్తాను అని అనగలిగిన ఆన్సర్ నీ దగ్గర ఉందా? పర్వాలేదు నేను ఇస్తాను మీరు తీసుకోండి అని అనగలుగుతున్నావా? ఆడికి నేను సహాయం చేసేది ఏంటి అనుకుంటావా? ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవు. నీ కళ్ళ ముందు అడుక్కునేవారు వస్తూ ఉంటే వాళ్ళని లేదని పంపించడం కాదు, నీ దగ్గర ఉన్నది ఏదో ఒకటి కొంచెమైనా ఇచ్చి పంపించు. అర్థమవుతుందండి? కనుక ఈ రోజుల్లో అడుక్కునే వారిని కూడా నమ్మలేని పరిస్థితి. అయినా నువ్వు పరీక్షించి పరిశోధించి ఇవ్వడం నీకు క్షేమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనిషిని నమ్మలేని దినాలు అయినప్పటికీ కూడా నువ్వు పరీక్షించి పరిశోధించి ఇవ్వడం నీకు ఆశీర్వాదం. కనుక ఇతరుల యొక్క అవసరతలో కనీసం చిన్న సహాయం, కొంతమంది మాట సహాయం చేయడానికి కూడా చేయలేరు, మాట సహాయం చెప్పడానికి కూడా చెప్పలేరు. కనుక కారణం ఏమిటంటే భయం. ఏం జరుగుతుందో, ఏమైపోతుందో. ఈ కడవరి దినాలు అలా ఉన్నాయి. కానీ నువ్వు దేవుని జ్ఞానము చొప్పున నువ్వు ఆన్సర్ ఇవ్వగలిగినట్ల కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. కనుక దేవుని వాక్యం అంటుంది, ఎదుటి వారి ఎడల నువ్వేం చూపించాలి? ప్రేమ చూపించాలి. నీకు ఎంత హాని చేసిన వారైనా నువ్వు తిరిగి వారికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ హాని మాత్రం చేయవద్దు. గుర్తుపెట్టుకోండి. నీకు ఎంత కీడు చేసిన వారైనా పర్వాలేదు, కానీ నువ్వు తిరిగి వారికి కీడు చేయవద్దు. కీడుకు ప్రతి కీడు మీరు ఎవరికి చేయవద్దు. మీరు వారిని దీవించుడి కానీ శపించవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. నీవు వారి కొరకు ప్రార్థన చేయి, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేయి, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేయడం నీ బాధ్యత, వారిని ప్రేమించడం నీ బాధ్యత, వారిని పరామర్శించడం నీ బాధ్యత. కానీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది మనం చూస్తున్నట్లయితే దేనిలో మాదిరిగా ఉండమంటున్నాడు? విశ్వాసములో మాదిరి అంటున్నాడు. దేనిలో? విశ్వాసములో మాదిరిగా అంటున్నాడు. పేతురు చెరసాలలో పట్టబడి ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ప్రభు పేతురుని విడిపించాడు. కానీ పేతురు మందిరం దగ్గరికి వచ్చాడు. మందిరం తలుపు తడుతున్నప్పుడు అందరూ ఏమన్నారు? చిన్నపిల్ల ఒకటి విని, రోదే అని చిన్నపిల్ల విని వచ్చి ద్వారాన్ని తెరవకుండానే ఆ యొక్క పేతురు స్వరాన్ని విని, మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో ఆ దైవజనుడు వచ్చేసాడు అదిగో తలుపు దగ్గర ఉన్నాడంటే వాళ్ళు ఏమన్నారు? నువ్వు పిచ్చిదానివి. ఏమన్నారు వాళ్ళు? నువ్వు పిచ్చిదానివి అని అన్నారు. కారణం ఏమిటంటే వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ వారు ప్రార్థన చేసిన దాన్ని విశ్వసించలేకపోతున్నారు. అర్థమవుతుందా? ప్రార్థన పెదవులు చేస్తున్నాయి, కానీ వారి హృదయం దాన్ని అంగీకరించడం లేదు. నోటికి హృదయానికి కనెక్షన్ అవ్వడం లేదు. చాలామంది ప్రార్థన ఇలాగే ఉంటుంది. నా భర్త మారాలి ప్రభువా, నా భర్త మారాలి ప్రభువా, నా భర్త త్రాగుడు మానాలి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన తాగొస్తే ఏమంటారు తెలిసినా? ఎవడైనా మారతాడు కానీ ఈ మూర్ఖుడు మాత్రం మారడం అని అంటారు. అంటే అప్పటి వరకు చేసిన ప్రార్థన ఏమైపోయినట్లు? ప్రార్థన విశ్వసించడం లేదు. మార్పు చేస్తాడు దేవుడు.
విశ్వసించకపోవడమే పెద్ద ప్రాబ్లం. కనుక నువ్వు ఎలా ఉండాలంట? విశ్వాసంలో మాదిరిగా ఉండాలి. వారు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన చేసినది వారి కళ్ళ ముందుకు వచ్చేసరికి వాళ్ళు నమ్మలేకపోతున్నారు. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే దేవుని దగ్గర అడుగుతున్నారో, ఏదైతే కావాలని దేవుని దగ్గర మనవి చేస్తున్నారో, దేవుడు అది ఇచ్చాడు. నేను అడిగింది దేవుడు ఇచ్చాడు, నేను ప్రార్థించి దేవుడు నాకు ఇచ్చాడు అని విశ్వాసముతో నమ్మి దేవునికి కృతజ్ఞత చెల్లించమని దేవుని వాక్యం చెప్తుంది. మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని, మీరు ప్రార్థనలు ఏమేమి అడుగుచున్నారో అవి దొరికినవని నమ్మిన యెడల అవి మీకు నిశ్చయముగా ఏమవుతాయి? దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. యేసయ్య అన్న ఈ మాటలు నువ్వు నమ్మి విశ్వసించి నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీతో మాట్లాడుతుంటే ఇది ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడా, దెయ్యం మాట్లాడుతుందా అని అవిశ్వాసంతో ఉండకూడదు. అర్థమైందా? నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి. దైవజనుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు స్వరాన్ని గుర్తుపట్టాలి. నీతో మాట్లాడుతున్న స్వరాన్ని గుర్తుపట్టాలి. ఎవరు నీతో మాట్లాడుతున్నారో గుర్తుపట్టాలి. నువ్వు స్వరం గుర్తుపట్టకపోతే చాలా ప్రమాదంలో పడిపోతావు. కనుక విశ్వాసంలో అభివృద్ధి పొందిన నీవు అపవాది స్వరమేదో, దేవుని స్వరమేదో, సాతాను మోసపురుచు ఆత్మ యొక్క స్వభావం ఏదో, స్వరమేదో నువ్వు గుర్తుపట్టగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు స్వరాన్ని గుర్తుపట్టగలిగిన స్థితి, విశ్వాసము స్థితిలోనికి ఎదగాలి. ఆ చిన్నపిల్ల ఎదిగిందే దైవజన స్వరం. కాపరి స్వరాన్ని గొర్రెలు ఏం చేయాలి? గుర్తుపట్టాలి. ఇది నా కాపరి స్వరం అని గుర్తుపట్టాలి. పేరుకు మాత్రమే గొర్రెలుగా ఉన్నారు చాలామంది, కానీ కాపరి స్వరాన్ని గుర్తించాల. ఈ చిన్నది కాపరి స్వరాన్ని ఏం చేసింది? గుర్తుపట్టగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఆ ప్రార్థనను, ఆ స్వరాన్ని గుర్తుపట్టాలి. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆయన, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు. భోజనం చేసి అందరూ పడుకుంటే ఆయన పడుకోకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? మిట్ట మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం చెప్తుంది తనతో, ఇదిగో నీవు నీ ధర్మ కార్యాలు, నీ యొక్క ఘనమైన కార్యాలు, నీ భక్తి అన్ని దేవుని సన్నిధికి చేరాయి, అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయి అని దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూత అతనితో మాట్లాడుతుంది. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి దైవజనుడు అక్కడ ఉన్నాడు, పిలిపించుకొని నీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకో అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆ భక్తి కలిగినటువంటి ఆ వ్యక్తి, ఆ అధికారి, ఆ కొర్నేలి ఏం చేశాడు తెలుసునా? తన ప్రార్థన ముగించుకొని పనివారిని పంపి దైవజనుని ఇంటికి పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక విశ్వాసులకు మాదిరిగా మనం విశ్వాసములో ఎదగాలి. నీ విశ్వాసం బలపడాలి. నీవు అనేకులను విశ్వాస యాత్రలోనికి తీసుకొని రావాలి. నీవే విశ్వాసంలో బలపడకపోతే, నీవే ప్రార్థించింది నమ్మకపోతే, నీవే దేవుని దగ్గర అడిగింది పొందుకోలేకపోతే, నీవే దేవుని దగ్గర గోసాడింది దొరకకపోతే ఇంకా ఏం చెప్తావు? ఇంకా ఏమి నమ్ముతావు? ఇంకా ఏమి ప్రకటిస్తావు? ఇంకా ఇతరులను దేవుని దగ్గరికి ఎలా నడిపించగలవు? ఇంకా నీ క్రైస్తవ జీవితం వల్ల నీకేంటి లాభం? కనుక నీ విశ్వసిస్తున్నది పొందుదువుగాక. ఆమెన్. చివరిగా 5వది చూద్దాము దేవుని వాక్యం నుంచి. పవిత్రతలో మాదిరిగా ఉండుము. దేనిలో? పవిత్రతలో మాదిరిగా ఉండుము. దేవుని వాక్యములో, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఏడవ వచనం. మీరు
ప్రశ్నించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రిని శిక్షింపని కుమారుడు ఎవడు? 14 వచనం చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. అర్థమవుతుందా? దేవుని వాక్యం చెప్తుంది, అందరితో సమాధానంగా ఉండండి, అందరితో పరిశుద్ధత కలిగి ఉండండి. ఈ రోజున పరిశుద్ధత అనేది నీకు తెలుసా? పరిశుద్ధత యొక్క అనుభవాలు తెలుసా? పరిశుద్ధ జీవితాన్ని చేయగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి పాపుల కొరకు వచ్చాడు. రెండవసారి యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకు రాబోతున్నాడు తెలుసునా? పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. నువ్వు పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడవు, ప్రభువుని చేరలేవు. అందుకే దేవుని వాక్యం మత్తయి సువార్త 5:8 రాయబడింది, మీరు చదవద్దు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అని దేవుని వాక్యం అంటుంది. మీరు పరిశుద్ధతలోనికి ఎదగాలి, పరిశుద్ధతను గురించి తెలుసుకోవాలి, పరిశుద్ధతను గురించి లోతుగా ధ్యానించాలి. పరిశుద్ధతను నీవు విడిచిపెట్టక దాన్ని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. జారత్వమునకు దూరముగా పరిశుద్ధతకు దగ్గరగా ఉండడమే దేవుని చిత్తం. ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు తమ తమ ఘటములను ఎలాగూ కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. దశలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-5 వరకు చదవండి వాక్యాన్ని త్వరగా. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుట, జారత్వానికి పాపానికి కాలు జారడానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. అవకాశం దొరికినప్పుడల్లా కాలు జారిపోతా ఉండి, అవకాశం దొరికినప్పుడల్లా నోరు జారిపోతా ఉండి, అవకాశం దొరికినప్పుడల్లా మనసు జారిపోతా ఉండి, అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు జారిపోయే స్థితిలో ఉన్నావు అంటే నువ్వు ఇంకా అపవిత్రుడవు, నువ్వింకా అపవిత్రుడు, నువ్వు సాతాను సంబంధం. కనుక దేవుని వాక్యం అంటుంది, అపవిత్రులు జారత్వమునకు దూరముగా ఉండడమే. చదవండి ఆ వాక్యాన్ని. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. ఏది దేవుని చిత్తం? పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ నీ మందిరమునకు అనుకూలం. దేవుడు తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? తన పరిశుద్ధ ఆలయం. ఏది దేవుని ఆలయం? నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయములో పరిశుద్ధత లేకుండా దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడున్నాడు అంటాడు ఒక్కొక్కడు. దేవుడు ఇక్కడున్నాడని చెప్పగలుగుతున్నావు, బాగుంది. కానీ అక్కడ దేవుడు నివాసం చేయగలుగుతున్నాడా? దేవుడు నివాసము చేయగలిగిన పరిస్థితులు నీలో ఉన్నాయా? దేవుడు నీ హృదయంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ నీ మందిరమునకు అనుకూలం. కనుక నీ ఘటములను ప్రతివాడు తన తన ఘటం అంటే ఏంటి? దేహం, శరీరం, మట్టి కుండ. ఈ మట్టి శరీరమును కాపాడుకునడమే దేవుని చిత్తం. రే తర్వాత ఉంది నీకు. ప్రతివాడును తన తన ఘటమును, తన దేహమును కాపాడుకున్నడే దేవుని చిత్తం. హల్లెలూయా. కనుక మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం, చర్చికి వెళుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ పట్టుకున్నాం, బాప్తిజం తీసుకున్నాం, మంచిదే. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న నీవు నీ మాటలో,
నీ చూపులో, నీ తలంపులలో, నీ వినికిడిలో, నీ దేహములో, నీ ఆలోచనలో పరిశుద్ధత ఉందా? లేకపోతే మనలో పరిశుద్ధత లేకుండా ఇతరుల వలె మన జీవితాన్ని, మన దేహాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము. మనము పాపులతో పోల్చుకోకూడదు. పాపులతో ఇతరులతో పోల్చుకుంటే కంటే అనేక విషయాల్లో మనం సరిచేసుకొని ముందుకు సాగడం మనకెంతో ఆశీర్వాదం. మనం దేవుని సన్నిధికి వస్తున్న మనము వారితో వీరితో పోల్చుకోకూడదు. పోల్చుకుంటే ఎవరితో పోల్చుకోవాలి? యేసయ్యతో పోల్చుకోవాలి, అంతే. ఎవరితో పోల్చుకోవాలి? యేసయ్యతో మాత్రమే మన భక్తి జీవితం బయట వ్యక్తులతో కాదు, సేవకులతో కాదు, విశ్వాసులతో కాదు, యేసయ్యతో పోల్చుకోవాలి నీ విశ్వాస జీవితాన్ని. నీవు పరిశుద్ధతలో మాదిరిగా ఉండు. దేనిలో మాదిరిగా ఉండాలి? పరిశుద్ధతలో మాదిరిగా ఉండు. తిమోతి తెలియజేస్తున్నాడు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకడేమో దేవాలయం బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొకడు దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒకరేమో సుంకరి, ఇంకొకడేమో పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తాం 20వ వచనంలో. వారిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. అయితే మొదట ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే దేవాలయంలోకి వెళ్ళినటువంటి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను ఇదిగో ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అతని కంటే నేను ఇలా ఉన్నాను అని నేను అన్నిటిలో సోపులో జీలకర్రలోను దశంభాగాలు ఇచ్చేస్తున్నాను. నేను ఆ యొక్క ఎవరి వలె ఉన్నాను? ఆ శాస్త్రులు పరిసయ్యుని వలె, ఆ సుంకరి వలె ఉండనందుకు నేను స్తుతిస్తున్నానని చెప్పి తను తాను పొగుడుకుంటూ, తానే డబ్బా కొట్టుకుంటూ, తన సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతనేమో బయట నిలబడి, బయట కూర్చొని, ఆ చెప్పుల దగ్గర కూర్చొని, ఆకాశం వైపు తల ఎత్తుటకు నాకు ధైర్యం లేదయ్యా, పాపిలను నన్ను క్షమించని చెప్పి రొమ్ములు బాదుకొని ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు కన్నీళ్లతో. అయ్యా, తల ఎత్తుటకైనను నాకు అధికారం లేదు, నేను యోగ్యుడిని కానని అతడు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఈయనేమో దేవాలయంలోకి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తను పొగుడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు అన్నారు, ఏమని చెప్పారంటే, ఇదిగో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం రాయబడి ఉంది. కనుక మన నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం అవ్వాలి, మన భక్తి అధికం అవ్వాలి, మన పరిశుద్ధత అధికం అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము క్రీస్తు వలె మాటలలో మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ఉన్నాడు. మనకు అన్ని విషయాలను ఎలా ఉన్నాడు? మాదిరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దూషించబడినప్పుడు, ఆయన నేరము చేసి ఆయనపై నేరము మోపినప్పుడు, ఆయన దూషింపబడినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలిసిన? వదకు తేయబడిన గొర్రె పిల్లవలే నోరు మెదపలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోరు తెరిచింది ఒక్కసారి. అప్పుడు ఏమన్నా తెలిసిన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. నోరు తెరవలేదు. నోరు తెరిస్తే ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక క్షమించు. కనుక ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు మాటలో మాదిరిగా ఉన్నావా? ప్రవర్తనలో మాదిరిగా ఉన్నావా? విశ్వాసంలో మాదిరిగా ఉన్నావా? పరిశుద్ధతలో మాదిరిగా ఉన్నావా? వస్త్రధారణలో నువ్వు మాదిరిగా ఉన్నావా? నీవు ఈ దినమున ప్రతి విషయంలో నువ్వు మాదిరికరమైనటువంటి జయ జీవితము చేయడానికి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో మనం అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తలలు వంచి ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందామా? ప్రభా, ఇంతవరకు తేటగా సూటిగా నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు.
దయగల తండ్రి, నన్ను బలపరచువాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా యందు కృప చూపించిన వాడా నీకు స్తోత్రాలయ్యా. నన్ను బలపరిచిన తండ్రి నీకు స్తోత్రాలని అందరూ ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా. ఓ తిమోతి, ఇదిగో నీవు మాదిరికరమైన జీవితం చెయ్యి. తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా నీవు నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నీవు నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ యొక్క ప్రేమలో, నీ విశ్వాసములో అన్యజనులకు మాదిరిగా ఉండగలుగుతున్నావా? నీ కుటుంబంలో నువ్వు మాదిరిగా ఉండగలుగుతున్నావా? నిన్ను చూసి నీ ఇంటి వారు దేవుని దగ్గరికి రాగలుగుతున్నారా? నిన్ను బట్టి నీ గ్రామంలో ఉన్నవారు నీ దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా? రాగలిగితే నువ్వు ధన్యుడవు. నీవు ఏ లోపము లేని వ్యక్తిగా, శక్తి కలిగిన వ్యక్తిగా, మాట యందు తప్పని వ్యక్తిగా, లోపము లేని వ్యక్తిగా జీవించడమే ప్రభు యొక్క చిత్తం. నీ శరీరమును, నీ దేహమును, తమ తమ ఘటములను కాపాడుకునటం దేవునికి ఇష్టమైన జీవితం. నీవు ఇంకా అపవిత్రతలోనే జీవిస్తావా? నీవు ఇంకా పాపములను జీవిస్తావా? నీవు ఇంకా పంది పొర్లినట్లుగా అపవిత్రతలో, పాపములో, దుర్మార్గతలో, దుష్టత్వములో, అవిధేయతలో పొర్లుతూ ఉంటావా? డాంబికమైన మాటలు చెప్పుకుంటూ, డాంబికమైన ప్రవర్తన కలిగి, లేనివి ఉన్నట్లుగా చెప్పుకుంటూ, ఆడంబరాలకు పోతూ, వ్యర్థమైన వాటి యందు నువ్వు కాలం గడుపుతావా? ఇంకా నువ్వు నీతి విషయంలో ఎదగకుండా ఎంతకాలం ఉంటావు? దేవుని వాక్యం చెప్పకనే చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు, ప్రభువుని చెడలేడు. హృదయశుద్ధిని ప్రేమించేవారు రాజుకు స్నేహితులు అవుతారు. ఇదిగో హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు హృదయాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు యేసుని ప్రేమిస్తున్నావా? ఇదిగో నీవు ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. దేవుని ప్రేమ కలిగి ఉన్నావా? లౌకికమైన, లోక సంబంధమైన ప్రేమ కలిగి ఉన్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా,